మీ పేరు సార్? వెంకటేశం. ఏం చేస్తారండి? నేను హల్దీరామ్లో సేల్స్ మెన్ గా పనిచేస్తాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ గెలుస్తుందా? ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి? ఇప్పుడైతే జనరల్ గా టీఆర్ఎస్ అనుకుంటున్నాను. టీఆర్ఎస్ ఎందుకు సార్ టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే అప్పుడు చాలా బాగా చేశారు కదా టీఆర్ఎస్. రైతు బంధు కానీ అవి కానీ కరెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు కొంచెము సరిగా ఇవ్వట్లేదు. మొన్న బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు అలా. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు అకాల మరణం వల్ల ఆమె వాళ్ళ సతీమణికి పార్టీ బీఫా అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ప్లస్ టీఆర్ఎస్ పార్టీ పరంగా ఆమెకైతే ఇప్పుడు చాయిస్ అట్లా. ఇప్పుడు గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం డెవలప్మెంట్లో ముందంజలో ఉందా? డెవలప్మెంట్ అయిందా? అంటే అంత ఐడియా లేదు సార్ నాకు జూబ్లీహిల్స్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంది? ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? సిటీలో మట్టుకు కష్టము, ఊర్లల్లో పర్లేదు, ఊర్లలో బాగానే ఉన్నాయి. ఓకే. ఎట్లా ఉన్నాయండి కాంగ్రెస్ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు పథకాలు ఎట్లా ఉన్నాయి? అలా కొన్ని అమలు అయినాయి కదా సార్. బస్సు ఫ్రీ బస్సు కానీ ఇంకా లేడీస్కు 1500 ఏదో వెళ్ళదు. చాలా ఉన్నాయి అమలు అయ్యేటి. వాళ్ళు కరెక్ట్గా అమలు చేస్తే బాగుంటుంది కానీ అమలు చేస్తలేరు కదా. ఓకే. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎట్లా ఉంది? గెలుస్తుందా లేదా ఏంటి సార్? మా అక్కడ మెదక్లో మాత్రం బాగుంది. మెదక్లో బాగుందా? బాగుంది. కేసీఆర్ అడ్డా కదా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా? కాంగ్రెస్ బాగానే ఉంది మెదక్. ఓకే. మరి మెదక్ నియోజకవర్గం మెదక్లో మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? సిటీలో మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుంది. ఓకే. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ క్యాంపెయిన్ చేస్తుందా? బీజేపీ కూడా పుంజుకుంటుంది కదా సార్. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు బీజేపీ కూడా పుంజుకుంటుంది. ఓకే. కానీ ఇప్పుడు గత ఎన్నికల్లో మనం చూసుకుంటే 2023 ఎన్నికల్లో రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాళ్ళు ఇచ్చినా కూడా హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఎందుకని అంటే ఏం చెప్తారు? సిటీలో చాలా డెవలపింగ్ వర్క్స్ ఉన్నాయి కదా సార్. ఈ ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ చాలా నీట్గా చాలా డెవలపింగ్ బాగా చేశారు. ఓకే. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు సతీమణికి ఇచ్చారు కాబట్టి ఆమె తిరిగితే మరి ఆమెకు అసెంబ్లీకి పంపించే అవకాశం ఉందా? ఉన్నది సార్. కంపల్సరీ గెలుస్తారు. గోపినాథ్ కూడా చాలా అప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి బాగానే ఉన్నారు. ఎంత మెజార్టీ వస్తుందండి? మాకైతే ఐడియా ఉండదు సార్ మెజార్టీ. కానీ గెలుపు అవకాశాలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నాయా? బీఆర్ఎస్ వైపే ఉంటాయి.